వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7Aలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే, క్యాలిక్యులేట్ ది మినిమం డిస్టెన్స్ ఇన్ ఎయిర్ required between the source of sound and the obstacle to hear an echo. Take the speed of sound in air is 350 meters second inverse. ఇక్కడ మనం ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలంటే, మనం ఏం వినాలనుకుంటున్నాం? ఎకో వినాలనుకుంటున్నాం. ఎకో అంటే తెలుసు కదా, ప్రతిధ్వని అంటాం. ఓకే, ఈ ఎకో వినడానికి ఎంత మినిమం డిస్టెన్స్ ఉండాలి అంటే, ఎకో క్లియర్గా వినాలి అంటే మినిమం డిస్టెన్స్ వేటి మధ్య? సోర్స్ ఆఫ్ ది సౌండ్ అంటే సౌండ్ రిలీజ్ అది ప్రొడ్యూస్ చేసేటటువంటి సోర్స్ నుంచి ఒక అడ్డంకి అబ్స్టేకుల్ ఉంటేనే మనం ఎకో వినగలం. ఈ రెండింటికి ఉండవలసినటువంటి మినిమం డిస్టెన్స్ అంతా. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనం నార్మల్గా మనకు తెలుసు అది మినిమం డిస్టెన్స్ అయినా సరే మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? యాక్చువల్గా స్పీడ్ ఇంటూ టైం. ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ టైం ఇవ్వలేదు కదా. మరి రెండు లేకపోతే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కావద్దు. సో అప్పుడు మనం ఈ టాపిక్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎకో క్లియర్గా వినాలి అంటే, ఇక్కడ నేను రాస్తున్నాను టు గెట్ లేదంటే హియర్, ఏదో ఒకటి క్లియర్ ఎకో లేదా డిస్టింక్ట్ ఎకో, ఏదైనా కరెక్టే. సో ఇదేంటి అబ్జర్వ్ చేయండి. టు గెట్ ఎ డిస్టింక్ట్ ఎకో ది టైమ్ రిక్వైర్డ్ ఈజ్ 0.1 సెకండ్. దీన్ని మనం ఏమంటాం అంటే సెన్సేషన్ ఆఫ్ సౌండ్ అంటాం. అంటే ఒక సౌండ్ మనం విన్న తర్వాత, ఒరిజినల్ సౌండ్ తర్వాత మళ్ళీ దాని ఎకో క్లియర్గా వినాలి అంటే మినిమం మన ఇయర్లో ఆ రెండు సౌండ్ల మధ్య గ్యాప్ 0.1 సెకండ్ ఉండాలి. సో ఇక్కడ మనకి టైం ఇవ్వలేదు కాబట్టి ఈ టైంగా దీన్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనకి టైం ఎంత అంటే 0.1 సెకండ్. రైట్. మరి స్పీడ్ అడగడం జరిగింది. స్పీడ్ మనం వీతో నోట్ చేస్తాం. 350 మీటర్స్ పర్ సెకండ్ అనొచ్చు, లేదా s⁻−1 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండు మల్టిప్లై చేసేయటమేనా అంటే, జనరల్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు మల్టిప్లై చేసేయటమే. కానీ మళ్ళీ మనకి ఇది ఎక్కువ కేసు. ఎక్కువ కేసులో మనం అబ్జర్వ్ అయిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సోర్స్ ఆఫ్ సౌండ్ అనుకుందాం. ఇలా ట్రావెల్ చేసి ఒక అబ్స్టేకిల్ వరకు అది ట్రావెల్ చేసి మళ్ళీ రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అని చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ సపోజ్ ఎస్ కానీ డి కానీ అనుకుంటే, ఇది ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఈ డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్లో కూడా మళ్ళీ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఎక్కువ వినాలి అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, డిస్టెన్స్ని ట్వైస్ 2 టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే హియర్ మనకి ఇక్కడ ఈ మినిమం డిస్టెన్స్ ఏంటి అంటే అది 2 టైమ్స్ యాక్చువల్ డిస్టెన్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అంటే 350 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైమ్ 0.1 సెకండ్. దాన్ని మనం 1/10 సెకండ్ అని రాయొచ్చు. ఈ సెకండ్ క్యాన్సిల్ అయ్యి ఈ 0 క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది? 2 టైమ్స్ డిస్టెన్స్ ఈజ్ 35 meters.
అంటే అప్పుడు డి ఎంత అవుతుంది? 35/2. 35/2 అంటే 17.5 మీటర్స్. ఇది మనకు కావాల్సినటువంటి మినిమం డిస్టెన్స్. ఎవరెవరి మధ్య? సోర్స్ ఆఫ్ ఎ సౌండ్కి అబ్స్టాకిల్కి మధ్య మినిమం అంటే కనీసం 17.5 ఉంటే మనం ఆ ఎకోని క్లియర్గా వినగలుగుతాం. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.